వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఈరోజు పీఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు కోసం ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇప్పుడైతే మన ఆర్టికల్ చూద్దాము. పీఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు 13న మూడో విడతగా ఒక్కో రైతుకు కేంద్రం 2,000, రాష్ట్రం 4,000. గన్నవరం నియోజకవర్గంలో నిధుల విడుదల హాజరు కానున్న సీఎం. ఈనాడు అమరావతి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ కానున్నాయి. అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు. మూడో విడత కింద రాష్ట్రంలో 46.80 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 2,808 కోట్లు అందనున్నాయి. ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000, అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు చొప్పున జమ చేస్తాయి. ఈ నెల 13వ తారీఖు అనగా శుక్రవారం రైతు ఖాతాలు అంటే మొదటి 2 విడతలు ఎవరైతే జమ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడో విడత డబ్బులు కూడా జమ చేయనున్నారు. కేంద్రం వాటా 2,000 రూపాయలు, అలాగే రాష్ట్రం వాటా 4,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు అయితే రైతు ఖాతాలో జమ చేయనున్నాయి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున రాష్ట్రం 14,000, కేంద్రం 6,000 ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2 విడతల్లో రైతు ఖాతాలో ఒక్కో రైతుకు 14,000 రూపాయల చొప్పున మొత్తం 6,309.44 కోట్లు జమ చేసింది. మిగిలిన 6,000 ఈ నెల 13న జమ చేస్తారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అమౌంట్ పడిన తర్వాత స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా మీకు వీడియో అయితే చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.